రాజ్ న్యూస్ కి స్వాగతం. కాకతీయ యూనివర్సిటీలో పోతన హాస్టల్ భవన పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. శిథిలావస్థకు చేరుకుని డేంజర్ బెల్స్ మోగిస్తుండటంతో స్టూడెంట్స్ కి హాస్టల్ భవనం ప్రాణ సంకటంగా మారింది. మొన్నటికి మొన్న ఓ విద్యార్థిపై ఫ్యాన్ ఊడి తల మీద పడిన సంఘటన మరొక సంఘటన జరగడం విద్యార్థులు ఆందోళనకు దారితీసింది. బిల్డింగ్ పైన ఉన్నటువంటి పెచ్చులు ఊడి కింద పడగా సకల సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తూ రిజిస్టర్ మల్లారెడ్డి వివరిస్తున్న తీరును పూర్తిగా ఖండిస్తున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా మల్లారెడ్డి బుద్ధి తెచ్చుకుని వెంటనే నాణ్యమైనటువంటి సౌకర్యాలని అందించి మంచి హాస్టల్ను విద్యార్థులకు కల్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖను పంపిణీ చేశారు. ఇక కొత్త హాస్టల్ భవన నిర్మాణం చేపట్టేలాగా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా రిజిస్టర్ మల్లారెడ్డి వివరణ ఇస్తున్నారని, గతంలో ఆయన సూచనలు సలహాల వల్ల స్టూడెంట్స్ ని పోతన హాస్టల్ కి విద్యార్థులను పంపించడం జరిగిందని, దీనికి అంతటికి కారణమైన మల్లారెడ్డిని వెంటనే రిజిస్టర్ నుండి తొలగించాలని కాకతీయ యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. మీరంతా లేరు, సైడ్కు లేరు, మీరంతా కూర్చోరు లేకుంటే ఇట్లా హాలు పడుకునేది ఒక్క హాస్టల్ కావాలి. కొత్త హాస్టల్లో కూడా కావాలి. కాంపౌండ్ వాళ్ళు ఉన్న ఈ హాస్టల్కి పాములు వస్తున్నాయి. దానికి కాంపౌండ్ వాళ్ళు కూడా హాస్టల్ కాంపౌండ్ వారు ముందన్న పాము వచ్చింది. అక్కడ గోడ కూడా మేము వచ్చిన పాములు తప్పించుకోవడానికి, పెంచులు వేయించుకోవడానికి నైట్ పడుకున్నాక అందరి మీద పడితే అప్పుడు ఏంటన్నా ఆ ఫ్యాన్ జస్ట్ కొత్త మీద ఉంది. ఆ ఫ్యాన్ కూడా వాడు మొన్న ఒక అమ్మాయి మీద పడింది. రిజిస్టర్ వచ్చిండు, అది చేస్తే ఇచ్చేస్తా అని చెప్పిండు. ఏది లేదు. ఇప్పుడు అంటుండ్రు రేపే నేను చేస్తా అంటున్నాడు. ఇప్పుడు కూడా అంతే, తప్పించుకుంటాడు. అయిపోతుంది. మళ్ళీ ఎవరికైనా మళ్ళీ వస్తాడు. సర్టిఫికెట్స్ క్యాన్సిల్ చేస్తా అంటుండే. ఎందుకు చేశాడన్న సర్టిఫికెట్ క్యాన్సిల్? అడగడం మా హక్కు కదా. ఫీజు కట్టించుకున్నారు కదా, ఎక్కువ 12,000 కట్టించుకున్నారు కదా. ఫీజు